రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏసీబీ కేసు పేరుతో జరుగుతున్న కొత్త తరహా సైబర్ మోసం కలకలం రేపుతోంది. మీపై ఏసీబీ కేసు నమోదైంది, వెంటనే స్పందించకపోతే అరెస్టు చేస్తామంటూ సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు. ఏసీబీ అధికారుల పేర్లు చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తూ లక్షల రూపాయల డిమాండ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి సైబర్ మోసాల పట్ల ప్రజలు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలన్న సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచార్తో మా కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల సెస్సుగా ఉండి ఇటీవల టేకప్ చేసిన ఎంపీటీసీఎల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్న కొంతమందికి ఏఈలు, డీఈలు, లైన్ ఇన్స్పెక్టర్లతో పాటు కొంతమందికి ఏసీపీ పేర్లతో ఫోన్ కాల్ రావడం, కొంతమంది అందులో మోసపోవడం జరిగింది. ఈ మోసాలు మన రాజ్ న్యూస్పై సంబంధిత ఉద్యోగులను అడిగితే మాత్రం వాళ్ళు మాట్లాడడానికి మాత్రం నిరాకరించారు. అసలు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏసీపీ పేర్లతో ఎంతమందికి ఫోన్ కాల్స్ వచ్చినాయి, ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి? మనతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా మన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇటీవల ఇప్పుడు ఏసీపీ పేర్లతోని కొంతమందికి ఫోన్లు వచ్చినట్టు కొన్ని ఫిర్యాదులు వచ్చినాయి. అసలు ఏమైంది, దానికి వివరాలు ఏంటి? జూకంటి శివకుమార్ అనే వ్యక్తి లైన్ ఇన్స్పెక్టరు జోన్ 2లో పనిచేస్తాడు. అతనికి ఒక బాలయ్య అనే వ్యక్తి ఫోన్ చేసి ఇట్లా ఏసీబీ వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పేసి ఫోన్ కలిపిమంటే ఆయన ఎక్కడ సబ్ స్టేషన్ దగ్గర ఉంటే ఆయన దగ్గర పోయి ఇస్తే వాళ్ళు మేము ఏసీబీ నుంచి మాట్లాడుతున్నాం, నేను అరెస్ట్ చేయడానికి వస్తున్నాం, నువ్వు ఇమ్మీడియట్ పారిపో, కొంత దూరం పారిపోయి అంటే నువ్వు ఎవరితో మాట్లాడొద్దని చెప్పేసి అతన్ని భయభ్రాంతులకు గురి చేసి అతన్ని ఆ భయంలో వాళ్ళు ఫోన్పే చేయించుకున్నారు. దాదాపు లక్షన్నర రూపాయలు ఫోన్పే చేసి మోసం చేసి తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సెస్ యాప్స్లో ఉద్యోగులు ఎంతమందికి ఫోన్ కాల్స్ వచ్చాయి, ఇప్పుడు ఎంత మంది మోసపోయారు, దానిపై మనకు ప్రాథమికంగా ఇద్దరు మాత్రం శివకుమార్ అతను మన దగ్గరకు వచ్చిండు. అతను ఇంకొక బాలయ్య అతను కూడా ఇలా పిటిషన్ మీద కేసు రిజిస్టర్ చేసినాం. చాలా మందికి కూడా వచ్చినాయని తెలుస్తుంది, కానీ ఎవరు కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. ఈ ఏసీబీ పేరు మీద చాలా మందికి ఫోన్ చేస్తూ ఉంటారు సైబరు అఫెండర్స్. కొంతమంది ర్యాండమ్గా ఫోన్ నెంబర్లు తీసుకొని ఒకరి నుంచి ఒకరికి బెదిరిస్తూ ఉంటారు. మేము ఏసీబీ ఆఫీసర్లో నేను అరెస్ట్ చేయడానికి వస్తున్నాము, నువ్వు వారిపో అని చెప్పేసి ఫస్ట్ అతన్ని మైండ్ను టేక్ ఓవర్ చేసి అతను ఆ భయం ఉండగానే ఆయన ఎవరితో మాట్లాడొద్దని చెప్పేసి ఆ భయం ఉండగానే అతనితో మాట్లాడి డీల్ చేసి అతనికి ఏదో సాయం చేస్తున్న పేరు మీద వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఏసీబీ కానీ ఏ పోలీసులు కూడా పైసలు అడగరు. వాళ్ళు దాడి చేస్తే దాడి చేయాలి, అంతేగాని వాళ్ళకు సంబంధం లేదు. సార్ ఇటీవల ఎన్నోసారి సైబర్ క్రైమ్లు నడుస్తున్నాయి. అంటే వాళ్ళు మన డాటా, ఫోన్ నెంబర్స్ కానీ ఎలా పోతాయి, అసలు సైబర్ క్రైమ్ సంబంధించి ఎలా ట్రాప్ చేస్తారు? ఇప్పుడు సైబరు నేరస్తులకు కొన్ని కాల్ సెంటర్స్ ఉంటాయి. తర్వాత వాళ్ళకు టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్ ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా ఒక బ్యాంకులో ఒక లోన్ కోసం అప్లై చేసిన వ్యక్తి వివరాలు, ఫోన్ నెంబర్తో సహా అది థర్డ్ పార్టీ అమ్మేస్తే వాళ్ళు మిగతా సైబర్ ఫ్రాడ్ వాళ్ళు మేము ఆ బ్యాంక్ నుంచి చేస్తున్నాం, ఈ బ్యాంక్ నుంచి చేస్తున్నాం, మాకు ఈ వివరాలు గీయాలి, ఆ వివరాలు ఇవ్వాలని అడుగుతారు. ఇట్లా ప్రతిదీ ర్యాండమ్గా చేస్తూ ఉంటారు. ఒక ఎంప్లాయీ ఉండరు, లేకపోతే సెక్రటేరియట్ ఉద్యోగులు ఉండడం, లేకపోతే ఇంకేదో నోటి ఏదో పేరు మీద ర్యాండమ్గా చేస్తూ ఉంటారు. డిజిటల్ అరెస్ట్ పేరు మీద చేస్తూ ఉంటారు. ఎవరికో వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, నేను అరెస్ట్, నీ పేరు ఇది ఆధార్ కార్డు దొరికింది, ఈ కేసులో ఉన్నది, మేము అరెస్ట్ చేస్తున్నాము, నువ్వు అట్నే ఉండాలి, ఎవరితో మాట్లాడొద్దని డిజిటల్ అరెస్ట్ పేరు మీద ఇట్లా సైబర్ మోసాలు ఉంటాయి. ఒక్కటి ప్రజలు గమనించాల్సింది ఏంటంటే పోలీసులు పైసలు అడిగారు, బిచ్చగాళ్ళు కాదు కదా. పోలీసులు పైసలు అడిగారు. ఫస్ట్ పైసలు అడిగిరు అని అంటేనే ఫస్ట్ వాళ్ళు దొంగలు అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే పైసలు అడిగిరో, ఎవరైతే ఆర్బీఐ పేరు మీద వాళ్ళ అకౌంట్ల పేరు మీద పైసలు అడుగుతున్నారు అంటే వాళ్ళు దొంగలు మాత్రమే బెదిరించి పైసలు తీసుకుంటారు. పాత తరంలో బెదిరించి కొట్టి పైసలు గుంజుకునేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించి బెదిరించి పైసలు తీసుకుంటారు. సేమ్ దొంగతనమే. అంటే ఇటీవలగా సైబర్ క్రైమ్ కొంతమంది నేరస్తులు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కానీ అనేక పోలీసుల పేర్లు చెప్పి కూడా వసూలు చేసి సైబర్ క్రైమ్ గురైన ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అసలు ఒక పోలీసు వ్యవస్థనే అంటే టార్గెట్ చేసుకొని ఇలాంటి సైబర్ క్రైమ్ కంటే జనాలు మోసపోతే వారి జనాలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? జనానికి చెప్పేది ఏంటంటే అప్రమత్తత ఇంపార్టెంట్. ఎందుకనంటే ఎవరు కూడా అంటే ఇప్పుడు బాంబేలో కూర్చొని ఒక వ్యక్తి నేను డిజిటల్ అరెస్ట్ అంటాడు. బాంబే నుంచి నీ సిరిసిల్లకి రావడానికి వానికి ఎంత టైం పడుతుంది? ఒకవేళ అయినా కూడా నువ్వు ఆడ కూర్చో అంటే కూర్చోవాల్సిన అవసరం లేదు కదా. మిగతా నీ ఫ్రెండ్స్ ఉన్నారు, 100 డైల్ చేయొచ్చు, లేకపోతే ఊరు ఉన్నది, లోకల్ పోలీస్ ఉన్నది, నువ్వు మీరు చెప్పొచ్చు. ఎక్కడో బాంబే నుంచి ఇక్కడికి వచ్చే లోపల నువ్వు
నీ ఏమైనా డౌట్ ఉంటే నువ్వు తీసుకోవచ్చు అంటే తీర్చుకోవచ్చు. దానికి బదులు భయానికి లోనై ఈ భయం అంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఈ దొంగల పని ఏంటంటే అవతలను ఫస్ట్ కన్ఫ్యూజ్ చేస్తారు, భయపెడతారు. ఆ భయం నుంచి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని లూట్ చేస్తున్నారు. మనము ప్రజలు ఎవరైనా కూడా ఫస్ట్ ఏ పేరు చెప్పినా కూడా, పోలీస్ పేరు చెప్పినా, ఏవి చెప్పినా కూడా ఫస్ట్ భయపడొద్దు. భయపడకుండా అసలు అవకాశాలు ఉంటాయి. అంటే పాసిబిలిటీస్, ప్రాబబిలిటీస్ అని 2 ఉంటాయి. అంటే మీది ఒకవేళ మీ ఆధార్ కార్డో లేకపోతే ఏదైనా సైబర్ క్రైమ్‌లో ఇరికింది అనుకోండి. మీకు తెలవకుండా కూడా పోయే అవకాశం. అంత మాత్రాన మీ మీద ఎవరు కేసులు పెట్టరు. ఎందుకనంటే మీరు కావాలని ఏదైనా క్రైమ్ చేస్తే తప్ప అది విచారణ చేస్తారు తప్ప మిగతా చేయరు. సో, విచారణ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరంతా భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత ప్రతి కేసుకు కూడా మీకు అవకాశం ఇస్తారు. నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి మీ దగ్గర నుంచి సంజాయిషి అడుగుతారు. మీరు మీది ఎట్లా పోయింది, ఏం కథ అని అంటారు. మిస్టేక్ అయిపోయిందో, ఇంకోటి ఉపయోగించిండు అంటే కూడా దానికి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. అంత మాత్రాన వాళ్ళు డిజిటల్ అరెస్ట్ ఏముంటుంది? ఆ సెల్ ఫోన్ వాడు వచ్చి సిగ్నల్స్ తోటి వచ్చి నిన్ను బంధించలేడు కదా! బంధించలేని విషయానికి కూడా మనం భయపడుతున్నాం అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో అర్థం చేసుకోవాలి. కాబట్టి డిజిటల్ అనేది లేదు. పోలీసు, ఏసీబీ అనేది లేదు. ఏసీబీ ఎవరిని చేస్తారు? ఉద్యోగులను చేస్తారు. సెస్ అనేది కోఆపరేటివ్ సొసైటీ. అది గవర్నమెంట్ ఉద్యోగి కిందకి రాదు. అది ఒకటి. రెండోది ఏంటంటే సరే వాళ్ళు ర్యాండమ్గా చేస్తూ ఉంటారు. ఎవరినో టార్గెట్ చేస్తూ ఉంటారు. ఒక సెస్సే కాదు, మా ఎంప్లాయీస్ని చేస్తూ ఉంటారు, ఆర్టీఏ వాళ్ళని చేస్తూ ఉంటారు, సెక్రటేరియట్లో కూడా చేస్తూ ఉంటారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు కూడా ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు అంటే వాడు దొంగ. ఫస్ట్ అర్థం చేసుకో. ఫస్ట్ ఫోన్ కట్ చేయండి, ఏమవుతుంది? ఫోన్ కట్ చేసేయండి. ఫస్ట్ వాడు మిమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంది? ఫోన్ కట్ చేయాలి. ఫోన్ కట్ చేస్తే మనిషి అయితే వాడు స్క్రీన్లో నుంచి రాలేడు కదా. చిన్న సింపుల్ లాజిక్ను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంకోసారి కూడా ప్రజలను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవ్వరికి భయపడద్దు. చట్టం ప్రకారం నడిచే ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఎక్కడ బెదిరించదు. ఎక్కడన్నా తప్పు చేస్తే ఎంప్లాయీస్ ఏదైనా ఉంటే అది వాళ్ళు డైరెక్ట్ వచ్చి దాడి చేసి కేసులు చేస్తారు తప్ప ఇట్లా ఫోన్లల్లో బెదిరించి పైసలు తీసుకునేది లేదు. ఒకవేళ పైసలు తీసుకుంటున్నాడు, బెదిరిస్తున్నాడు అంటే పక్కా దొంగ. ఆ దొంగకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. అదే అని ఉంటే పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే రాజన్న సిరిసిల్లలో ఎప్పుడైతే ఈ సైబర్ క్రైమ్‌కు గురి కావడం చాలా జాగ్రత్తలు మెయింటైన్ చేయాలి అని చెప్పి ఓవైపు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి చెప్తున్నారు. ఈ ఈ ఘటనతో మాత్రం ఉద్యోగుల్లో మాత్రం కొంత మాత్రం ఏసీబీతో ఫోన్లు రావడంతో పాటు కొంత వాళ్ళ భయాందోళనకు మాత్రం గురైన సందర్భం అయితే కనబడుతుంది. కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డితో మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి.